హాయ్ ఫ్రెండ్స్, నేనైతే లాస్ట్ వీడియోలో చెప్పాను కదా, ఇంకా మేము అయితే స్టెయిన్లెస్ స్టీల్ పాత్రలు తీసుకున్నాము. వాటి కాస్ట్ ఎంత పడింది, వాటి డీటెయిల్స్ మొత్తం చెప్తాను. వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి. ఇంకా నేనైతే ముందుగానే ఫస్ట్ ఫోన్లో సెలెక్ట్ చేసి పెట్టుకున్నానండి 2 పాత్రలు అయితే తీసుకుందామని. ఇంకా అక్కడ వెళ్తే అలాంటి పాత్రలు ఉన్నాయి కానీ సైజెస్ అయితే సెట్ అవ్వలేదండి. ఎందుకంటే మనం రోజు కర్రీస్ వండుకుంటాం కాబట్టి కొంచెం పెద్దగా అయినా బాగోదు, చిన్నగా అయినా కూడా కర్రీస్ అనేవి వండుకోవడానికి సరిపోదు కాబట్టి ఇంకా కరెక్ట్ చూస్ చేసుకోవాలి కదా. అయితే ప్రతి ఒక్క ఐటమ్ ఉందండి. ఇంకా ఈ షాప్ లోకి వస్తే అయితే మనకు కావాల్సిన ఐటమ్స్ అన్ని తీసుకొని వెళ్ళొచ్చు. ఎగ్జాక్ట్లీ నేను ఇలాంటి పాత్రలే తీసుకోవాలనుకున్నా అండి, కాకపోతే సైజ్ చిన్నగా ఉంది. ఇంకా వీడియోలో కొంచెం పెద్దగా అనిపిస్తుంది కానీ ఇంకా బయటనైతే చాలా చిన్నగా ఉంది. ఇక్కడైతే దేవుడికి సంబంధించిన సామాన్లు కూడా ఉన్నాయండి. ఇంకా చిన్నపిల్లలు ఆడుకోవడానికి అయితే బుడ్డి సామాన్ చాలా ముద్దుగా అనిపించింది. వీటిని చూసేనైతే వీటి సైజ్ చూసారు ఎంత చిన్నగా ఉంది, భలే క్యూట్ గా అనిపించాయి నాకైతే. ఇంకా ఫస్ట్ ఫ్లోర్ లో కూడా చాలా సామాన్లు ఉన్నాయి కానీ ఇంకా నేను పైకి వెళ్ళి వీడియో తీయలేకపోయాను. అల్యూమినియం పాత్రలు అయితే ఇంకా వాళ్ళకి ఇచ్చేసానండి. వీటికైతే 400 రూపీస్ వచ్చింది. ఫైనల్ గా 2 పాత్రలు అయితే తీసుకున్నానండి. ఆల్రెడీ ఒక పాత్ర యూజ్ చేస్తున్నాను, అందులో రైస్ పెడుతున్నాను రోజు, కానీ కొంచెం కూడా మాడట్లేదు, మంచిగా అనిపించింది. ఇదైతే ప్రెషర్ కుక్కర్ అండి. ఇంకా మనం ఎప్పుడైనా పప్పు కర్రీస్, మటన్ కర్రీస్ అలా వండుకున్నప్పుడు యూజ్ అవుతుంది. ఇంకా డైలీ కర్రీస్ వండుకోవడానికి తీసుకున్నానండి. మెయిన్ గా మనం నార్మల్ లిడ్ పెట్టుకొని వండుకోవచ్చు డైలీ. తీసుకున్న ఈ ప్రెషర్ కుక్కర్ అయితే 5 లీటర్స్ అండి. నాకైతే 2 పాత్రలకి మొత్తం 5000 రూపీస్ పడిందండి. నేను ఇచ్చిన బౌల్స్ కి అయితే 400 రూపీస్ వచ్చాయి కదా, మైనస్ చేస్తే 4600 రూపీస్ పడిందండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.